ఒక చిన్న కథ చెప్తాను. ఒక అడవిలో 2 తోడేళ్లున్నాయట. ఈ 2 పిల్లల్లో పిల్లవాడు పొట్టివాడు, పుట్టుకతోనే పొట్టి. మిస్టర్ లిల్లీపోట్. హలో సార్, నమస్తే. పొడుగుదేముంది డాక్టర్, ప్రాణమే కదా ముఖ్యం. ఏరా పొట్టిగా ఉండి వెనకాలకెళ్ళి కూర్చున్నా? మనం తిరిగి చూస్తామని వెనక్కి కూర్చున్నాడేమో. ఆ పొట్టండి రమ్మను. వీడు నా తమ్ముడు నెడుమారన్. ఇక ఎవరైనా వీడిని పొట్టోడని చెప్పారంటే అంతే, మళ్ళీ చెప్తే ముక్కులోనే గుద్దు. ఊరోళ్ళేదో వెయ్యి అనుకుంటారు, అందువల్ల నువ్వు ఇలా కొడుతూ నేర్పుతావా? ఖచ్చితంగా నీ తప్పే. ఇందులో ఆ తెలివైన తోడేలు వలలో ఒక అందమైన జింక. మరి నేను లవ్ చేయొచ్చా? లవ్ లో లాజిక్ అంతా చెడుకో. లవ్ అంటేనే మ్యాజిక్. అది నీకు ఎవరితో వర్కౌట్ అవుతుందో వాళ్ళని లవ్ చేయడం తప్పు కాదు. అమ్మాయిలకి అందంగా ఉన్న అబ్బాయిల కంటే తెలివిగా ఉన్న అబ్బాయిలంటేనే ఇష్టం. తెలివే అందం. ఉన్నట్టుండి ఒక రోజు ఆ జింక తన అడవిని వదిలి తోడేలు అడవిలోకి వచ్చింది. ఆ తరువాత కూడా ఆ తోడేలు బుద్ధి మారనే లేదు. ఎప్పుడైనా ఒకసారి వేటకి వెళుతుంది. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది సార్ హోమ్ సైట్. అడవిలో ఆ 2 ఎవరికంటా పడకుండా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంకా వాడు దొరకకుండా తినడానికి ఒకే ఒక రీజన్, హీఈస్ వెరీ వైస్ ఇన్ చూసింగ్ హిస్ విక్టిమ్ సార్. నీలాంటి తెలివి కల్లా వాళ్ళు ఇలాంటి కేసులకి కావాలి. నన్ను పొట్టని పెట్టుకొని సర్కస్ చేయమని చెప్తున్నారా? ఇది ఏమీ తెలియని ఆ జింకకి తోడేలు మీద చెప్పలేనంత ప్రేమ ఉన్నా ఆ అమాయకుడి చెయ్యి చివరి వరకు వదలకూడదని తనతో ఉన్న తోడేలుకు కూడా ఈ విషయం చెప్పకుండా ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటే వాళ్ళ ఆనందాన్ని నాశనం చేయడానికి ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చావురా దుర్మార్గుడా? పొట్టిన కొడక, ఇంత పొట్టిగా ఉండి ఆటలాడుతున్నావా? అంతా మీరే చేసేస్తే ఇక మేమెందుకు సార్? నేను మీలాగా హీరోని కాదు సార్. ఐఎమ్ ఏ పోస్ట్ మ్యాన్. ఏ మెసేజ్ని ఎక్కడికి చేర్చగలమో అక్కడికే చేర్చగలం సార్.